ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్లకైనా ఆ శృతి తాను చేస్తున్న తప్పులని తెలుసుకుని మారింది. చేసినవన్నీ చెప్పి అరెస్ట్ అయింది. శిక్ష అనుభవించి విడుదలైన తర్వాత బుద్ధిగానే ఉంటుంది. అవునత్తయ్య గారు, తనలో పశ్చాత్తాపం కలిగింది. మృగంలా ఉన్న తను మనిషిగా మారినట్టేనండి. మొత్తానికి శృతి బుర్రలో ఉన్న చెదంతా వదిలింది. అప్పు జీవితం బాగైంది. అవును అరవింద, తన గురించే దిగులుగా ఉండేది. ఆ బాధంతా పోయింది. ఇక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాజ్యం బాగా చూసుకుంటోంది. చిన్నీని కూడా తన మనవరాల్లాగానే భావించి తీసుకెళ్ళింది కాబట్టి ఇక ఏ భయం లేదు. ఇక తన కాపురం ఏ అరమెరకలు లేకుండా సజావుగా సాగిపోతుంది. అంతా నీ వల్లే అక్షరా. నాదే ఉందత్తయ్య గారు, అంతా దుర్గమ్మదయ్యా. ఏంటమ్మా అలా ఉన్నావు? రా, వచ్చి కూర్చో. రా, ఏమైంది? చిన్ని ఇంకా రాదా అమ్మా? చెప్పమ్మా. వాళ్ళింటికి వెళ్ళిపోయింది కదా, ఇంకా రాదా? మీరు మాట్లాడడం లేదంటే తను రాదు కదా. తను ఇక్కడుండుంటే బాగుంటుంది, నాకు తోడుగా ఉంటుంది. చక్కగా ఆడుకునే వాళ్ళం కదా. ఇప్పుడు బోరు కొడుతుంది. చిన్నే గుర్తుకొస్తుంది నాకు. బుజ్జి తల్లి, చిన్ని ఎక్కడికి వెళ్ళింది చెప్పు? వేరే కంట్రీకి ఏమైనా వెళ్ళిందా? లేదు కదా. అప్పుడప్పుడు వస్తుంది, నువ్వేం బాధపడకు. అప్పుడప్పుడు వస్తుంటుంది గాని ఇక్కడే ఉండదు కదమ్మా. నీకు ఇంకో పాపో బాబో పుట్టుంటే బాగుండేది. నేనొక్కదాన్నే అయిపోయాను. బుజ్జి, నువ్వొక్కదానివే ఏంటే? మేం లేమా? మాతో ఆడుకోవచ్చు కదా. మీరు పెద్దవాళ్ళు కదా, మీతో చిన్నతో ఆడుకున్నట్టు ఆడుకోలేను కదా. ఒరే నాన్న, బుజ్జి ఎవరు? స్ట్రాంగ్. ఇలా అయిపోవచ్చా చెప్పు? ఇంట్లోనే కదా చిన్ని ఉండదు, రోజు స్కూల్లో కలుస్తూనే ఉంటారు కదా, అక్కడ రోజూ ఆడుకోవచ్చు. ఇన్ని రోజులు చిన్ని ఉంది కాబట్టి నీతో అలవాటైపోయి ఇలా ఉంది. కొన్ని రోజులైతే మామూలు అయిపోతుంది. ఆరాధ్య ఎక్కడున్నా గాని 10 మందితో సమానం అన్నట్టుండాలి. ఇలా డీలా పడిపోకూడదు, సరేనా? సరే నాన్నా. నా బుజ్జి బంగారం. బుజ్జి ఇంకొకళ్ళుండుంటే బావుండు అంటుంటే నాకు బాధేసింది. చిన్ని నీ తోడబుట్టింది అని చెప్పాలనిపించినా చెప్పలేకపోయాను. హలో, బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఓ సరే సార్, అలాగే వస్తాను. ఎవరక్షరా? బుజ్జి స్కూల్ ప్రిన్సిపల్ అండి. బుజ్జి. ఏంటమ్మా? రేపు ఇండిపెండెన్స్ డే కదా, మీ ప్రిన్సిపల్ గారు కాల్ చేశారు. అత్తయ్య గారిని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. రేపు గేమ్స్ కూడా ఆడిస్తున్నారంట. మనక అక్షరా? కాదత్తయ్య, పిల్లలకి మదర్స్ డే అంట. అంటే నువ్వే అమ్మా? అప్పుడు చిన్ని పిన్ని కూడా వస్తారు కదా. మరి వస్తారు కదా, మళ్ళీ ఇద్దరు బాగా ఆడుకోండి. మీకు ఏం గేమ్స్ పెడతారో ఏంటో. ఏమోనండి, రేపు వెళ్తాం కదా, అక్కడ చెప్తారు. అమ్మా, ఏమైందిరా? పాపకేమైనా ఒంట్లో బాగాలేదా? లేదమ్మా, బానే ఉంది, పడుకుంది. చిన్ని పడుకుందా అమ్మా? ఇందాక కాస్త డల్గా కనిపించిందిరా. అడిగితే బుజ్జి గుర్తుకొస్తుందని చెప్పింది. కథ చెప్పి పడుకోబెట్టాను. ఏంటమ్మా, నాతో ఏమైనా మాట్లాడాలా? చిన్ని గురించి మీకు నిజం చెప్పాలత్తయ్య గారు. నిజమా? ఏంటది? చిన్ని నా కూతురు కాదత్తయ్య గారు, చిన్నక్క కూతురు. ఏమంటున్నావమ్మా? అక్షర కూతురా?
అవునత్తయ్య గారు. మరి నీ కూతురుగా ఎందుకు చెప్తున్నారు? నాకు పిల్లలు పుట్టని కారణంగా అక్కకు పుట్టిన కవలల్లో ఒకరిని నాకిచ్చిందత్తయ్య గారు. నీకోసం అక్షర ఎంత త్యాగం చేసిందా? తన బిడ్డని నీకిచ్చి నీకమ్మతనంలోని మాధుర్యాన్ని చూపిన అక్షరకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నువ్విప్పుడు తల్లి అవ్వడానికి కారణం కూడా అక్షర గర్భసంచి నీకివ్వడమే కదమ్మా. తను నీకు మాతృత్వ వరాన్నిచ్చిన దేవతమ్మా, దేవత. అదే అమ్మా, ఆ దేవతకు మేము తన బిడ్డ చిన్నిని దగ్గర చేయాలనుకుంటున్నాం. చాలా మంచి ఆలోచన అశ్విన్. ఏ కన్న బిడ్డైనా తల్లికి దూరంగా ఉంటే ఆ తల్లికి చాలా బాధగా ఉంటుంది. అపర్ణ, ఇన్ని రోజులు మీకు పిల్లలు లేరని చిన్నిని తీసుకున్నారు. ఇప్పుడు నీకు బిడ్డ ఉంది కాబట్టి తన బిడ్డని తనకిచ్చేయడమే మంచిది. అదే అత్తయ్య గారు మీకు చెప్దామని. చెప్పారుగా, తన కూతుర్ని అక్షర అక్కున చేర్చండి. రేపు స్కూల్లో ఇండిపెండెన్స్ డే ఉందని పిలిచారత్తయ్య గారు. చిన్నక్క వాళ్ళు కూడా వస్తారు. అక్కడ కార్యక్రమం అయ్యాక చిన్నక్కతో మాట్లాడతాను. చిన్నిని అప్పగిస్తాను. లోపల ఏ మూలనో ఉన్న ఈ బాధ కూడా వాళ్ళకుండదు. అవును, వాళ్ళ మనసుల్ని రేపు సంతోషంతో నింపుదాం. నమస్తే మేడం. నమస్తే అండి. అందరూ వచ్చారా? వచ్చారండి, పదండి. హలో పిల్లలు. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సార్, ఇప్పుడు గేమ్స్ అన్నారు కదా, ఆ గేమ్ ఏంటి? ఫస్ట్ గేమ్, పిల్లల కళ్ళకి గంతలు కడతాం. వాళ్ళొచ్చి స్పర్శతో మదర్ని కనుక్కోవాలి. ఓ, సో విన్నర్ కదా మదర్స్. అందరూ రెడీ కదా? రెడీ పిల్లలు, రెడీ. 1 2 3 గో. చిన్ని ఏంటి నా దగ్గరకు వస్తుంది? నన్ను పట్టుకుంటుందా ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.